పూర్వకాలం మగధ అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి పాటలీపుత్రం అనే ఊరు రాజధాని. అందమైన భవంతులతోటి, విశాలమైన రహదారులతోటి, దారికి పక్కల కూడా నీడనిచ్చే పెద్ద పెద్ద చెట్లతోటి, చక్కటి ఉద్యానవనాలతోటి, నీటి వసతులతోటి, వ్యాపార కూడళ్లతోటి చాలా చక్కగా ఉండేదిట ఆ పాటలీపుత్ర నగరం. ఆ రాజ్యాన్ని సుదర్శనుడు అనే రాజు పరిపాలించేవాడు. అతను చాలా ధర్మపరుడు, నీతి నియమాలు కూడా మంచిగా పాటించేవాడు. ప్రజల్ని కన్నబిడ్డల్లాగా అనుకుని పరిపాలించేవాడు. శాంతి, అహింస, సత్యం, ధర్మం, నీతి, న్యాయాల్ని చక్కగా తాను ఆచరిస్తూ ప్రజలందరి చేత కూడా ఆచరింపచేసేవాడు. అయితే రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించే ఈ సుదర్శనుడికి ఒక తీరని చింత ఉందిట. అదేంటంటే అతని ముగ్గురు కొడుకులకి కూడా ఎవ్వరికి చదువు అవ్వలేదు అసలు. వాళ్ళందరూ కూడా చాలా మూడులుగా ఉండేవారట. అంటే ఎంతసేపు ఆటపాటలతో కాలక్షేపం చేసేవారు, కానీ చదువుకోవడానికి మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రద్ధ చూపించేవారు కాదు. అయితే వీళ్ళు ఇలా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ మందమతులు, సోమరపోతులు అయిపోయారట. ఇంకా రాజుకి విపరీతమైన దిగులు పట్టుకుంది వీళ్ళని అలా బాగు చేయడం. ఎందుకంటే రాజుగారి తర్వాత రాజ్యాన్ని పరిపాలించాల్సింది కొడుకులే కదా, వాళ్ళకేమో చదువు సంధ్యలు లేవు. రేపొద్దున రాజ్యానికి ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా చూడాల్సింది పిల్లలే కదా. కానీ వాళ్ళకి చదువు లేకపోతే ఎలాగా, వీళ్ళు అసలు ఏం చేయగలరు, ఏమి చేత కాకపోతే అని చాలా దిగులు పట్టుకుందిట. ఆ సుదర్శనుడు ఏం చేశాడంటే రాజగురువుని దగ్గరికి విద్యాభ్యాసాన్ని పంపించాడు. మొదట వీళ్ళు ముగ్గురు కూడా అసలు చాలా ఆయన ఏమాత్రం లక్ష్య పెట్టకుండా, ఆయన బోధించే పాఠాలు ఏం వినకుండా అల్లరిచిల్లరిగా ప్రవర్తించి గురువుగారికి విసుగు తెప్పించేశారట. ఇంకా రాజగురువు వాళ్ళని భరించలేక రాజుగారి దగ్గరికి తీసుకొచ్చేసి అప్పగించి, బాబు మహారాజా, మందమతులు, సోమరిపోతులైన మీ కుమారులకు విద్యాబోధన చేయడం నా వల్ల కాదు. ఇంకా ఈ జన్మకి మీ కుమారులు ఇలాగే ఉంటారు. ఇలా నిజం చెప్పినందుకు మీరు దయచేసి నన్ను క్షమించండి అని చెప్పేసి వెళ్ళిపోయాట. ఇంకా రాజుగారు ఏం చేయగలరు? అలా రాజుగురువే కాదు, ఎంతోమంది పండితులను అడిగారు, మా అబ్బాయిలకు చదువు చెప్పండి, కొంచెం వాళ్ళని కొంచెం జ్ఞానులుగా చెయ్యండి, వాళ్ళకు విద్యాబుద్ధులు అవ్వట్లేదు అని. అయితేను ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళకి మాత్రం అస్సలు చదువు అవ్వలేదు. అయితేను ఈ రాజుగారు దిగులు పట్టుకుంది కదా, ఒకరోజు సభలో ప్రకటించేట, ఎవరైనా సరే నా కొడుకులకి విద్య నేర్పించే గురువుని చూపించండి, మీరు నేర్పించలేకపోయినా ఆ ఉత్తముడిని నేనే పట్టుకుని నేనే అడుగుతాను చదువు చెప్పించమని అని చెప్పారట. అప్పుడు అక్కడ పండితుల్లో ఒక ఆయన లేచి అన్నాడు కదా, మహారాజా, ఇక్కడ దగ్గరలో విష్ణు శర్మ అని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన చాలా గొప్ప పండితుడు, చాలా చక్కటి శాస్త్రాలు అవన్నీ చదివాడు. ఆయన మీ కుమారులు మార్చగలరు, ఆయన నేర్పించగలరు మీ కుమారులకి విద్యాబుద్ధులు. కాబట్టి మీరు విష్ణు శర్మ గారిని కలవండి అని చెప్పాడట. సరే అని చెప్పి రాజుగారు ఏం చేశారు, విష్ణు శర్మ గారికి కబురంపించాడు. ఆ మర్నాడు విష్ణు శర్మ గారు ఈ రాజాంతపురానికి వచ్చారు. అయితేను రాజుగారు చెప్పారు కదా, విష్ణు శర్మ గారు మరేమోను మా పిల్లలకి అస్సలు చదువు సంజలు అవ్వట్లేదు, వీళ్ళు చాలా మూడుల కింద తయారైపోయారు, అల్లరి చిల్లరగా ఉంటారు, మందమతులుగా ఉంటారు, సోమరిపోతుల్లా కూడా తయారయ్యారు. వీళ్ళని ఎలా దారిలో పెట్టారో మాకు అర్థం కావట్లేదు. రాజగురువు గారు కాదు, ఏ గురువు కూడా వాళ్ళకి వాళ్ళకి సరిగ్గా చదువు చెప్పలేకపోయారండి. మీరు ఎలాగైనా సరే మా పిల్లల్ని చదివించరా, చక్కగా వాళ్ళకి విజ్ఞానం అబ్బేలా చెయ్యండి. జ్ఞానం లేకపోతే ఏం చేయగలరు, ఏ పని చక్కబెట్టలేరు కదా, విద్య లేనివాడు వింత పశువు అని సామెత కూడా ఉంది కదా అని చెప్పి బాధపడ్డాట. ఎవరు? రాజుగారు విష్ణు శర్మతోటి. దానికి అక్కడ వాళ్ళ కొడుకులు కూడా ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయిలు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు అన్నట్టు కదా, నాన్నగారు మాకు కూడా చదువుకోవాలని ఉంటుంది, కానీ మాకు వీళ్ళు చెప్పే చదివేది కూడా ఆసక్తిగా అనిపించట్లేదు, మాకు అసలు మా బుర్రకు ఎక్కటం లేదు వాళ్ళు చెప్పేది ఏది. అందుకే మాకు ఈ ఆటపాటలే నచ్చి కాలక్షేపం చేస్తున్నాము. అర్థం లేని చదువు వ్యర్థం కదా, ఎంత చదువుకున్న ఉపయోగం ఏముంది మాకు అది అర్థం కానప్పుడు అని చెప్పారట. అప్పుడు విష్ణు శర్మకి తత్వం బోధపడింది. వీళ్ళు అజ్ఞానులేం కాదు, కానీ ఏంటంటే వీళ్ళకి సరిగ్గా చెప్తే ఏదైనా చక్కగా వస్తుంది అని చెప్పేసి విష్ణు శర్మ ఏం చెప్పేట రాజుగారికి, మహారాజా మరేమోను మీ పిల్లల ముగ్గురికి కూడా నేను చక్కగా విద్యాబుద్ధులు నేర్పుతాను, కానీ నాకు కూడా పంపించండి, మా ఆశ్రమానికి పంపించండి. నేను చదువు చెప్పినంతసేపు కూడా ఎన్నాళ్ళైతే చదువు చెప్తానో ఆ చదువు చెప్పినంత కాలం కూడా మీ పిల్లలు మా దగ్గరే ఉండాలి, మా ఆశ్రమంలో అని చెప్పారట.
రాజుగారు సరేనని చెప్పేసి ఆ పిల్లల ముగ్గురిని కూడా విష్ణుశర్మ గారు కూడా వాళ్ళ ఆశ్రమానికి పంపించారు.